హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. వాడెవడో ఎదవా జగన్మోహన్ రెడ్డి గారు పాకిస్తాన్ నుంచి ఒక 20 మంది జాలర్లను విడిపించి తీసుకొచ్చిన తర్వాత వారికి ఇంకొక 5 లక్షల చేతిలో పెట్టి మీరు ఇంకెప్పుడు అటు వెళ్ళకండిరా అంటూ చెప్పడం జరిగింది. వారిని పాకిస్తాన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు విడిపించి తీసుకొచ్చినప్పుడు వాళ్ళలో ఉన్న కృతజ్ఞత కుక్కలు తిన్నాయో లేకపోతే పందులు తిన్నాయో తెలియదు కానీ కృతజ్ఞతాహీనులై జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడన్న విషయాన్ని మరిచిపోయి చాలా దారుణంగా బిహేవ్ చేశారు. ఓకే పోనీయండి, ఇటువంటి వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి హెల్ప్ చేసిన వాళ్ళు, హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు 1 కోటి మంది ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టండి. మధ్యలో పనికిరాని చెత్త వెధవలు కొన్ని వాగుతూ ఉంటారు. వాళ్ళ గురించే ఒక కుర్రాడు చెప్పుతో కొట్టినట్టుగా ఒక సమాధానాన్ని ఇచ్చాడు. ఆ సమాధానాన్ని ఇప్పుడు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను, దయచేసి అది చూడండి. యువ సామ్రాట్ అనమాట. పాన్ పరాక్ నోడుతో వాడికి పాన్ పరాక్ నమిలి చంద్రబాబు నాయుడు ఏం చేయలేదని చెప్పేసి మత్స్యకారుల కోసం జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చాడు. కాబట్టి ఆ హామీ కొరకు రాజ్యసభ ఎంపీలని అక్కడ కేంద్ర మంత్రుల దగ్గరికి, సుష్మా స్వరాజ్ వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి కూడా పంపి వాళ్ళని తీసుకొస్తానని చెప్పేసి ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాడు. కాబట్టి వాళ్ళని గట్టిగా పోరాడి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చి వాళ్ళకి 10 లక్షల రూపాయల చెక్లు అందజేయించాడు. అది కూడా నేను ఇప్పుడు బయట పెడతా. ఈ పాన్ పరాకోడు, ఒరే పాన్ పరాకు గాడిద, నువ్వు నన్ను అన్నావు కాబట్టి నువ్వు విను, ఓకేనా? విను. వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను 2 ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్లి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. సార్ మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్. మాకు జన్మలో మర్చిపోలేను సార్. ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికాను సార్. మాకు ప్రాణం పోసారు సార్. మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు, తలా 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పినాము, ఇస్తారు. దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా. అదిదా మ్యాటర్ రా. నీకు ఇక్కడ నుంచి నీ వీడియో అసలు నాకు ఎవడో కూడా తెలియదు ఇప్పటి వరకు. నువ్వు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి నేను రిప్లై ఇస్తా, ప్రూఫ్లతో కొడతా. నువ్వు ప్రూఫ్లతో మాట్లాడతావు, మేము ప్రూఫ్లతో మాట్లాడతాము, చూసుకుందాం, సరేనా? మేమంటే నేను జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకు వీడియోలు చేస్తున్నా అంటే నాకు ఆయన సైడ్ ధర్మం కనపడింది కాబట్టి నేను చేస్తున్నాను. ఆయన సైడ్ తప్పులుంటే నేను బరాబర్ చెప్తా. మీ ఐటీడీపీ వాళ్ళే నా పోస్టులు చాలా యూస్ చేసుకున్నారు, 2-3 పోస్టులు యూస్ చేసుకున్నారు, మిలియన్లో యూస్ కొట్టి పంపిన పంపిస్తాను నేను, ఓకేనా? జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్గా చేసి, ఓకేనా? జగన్మోహన్ రెడ్డి సైడ్ నాకు ధర్మం కనపడింది కాబట్టి ఆ ధర్మం ఎవరి సైడ్ ఉన్నో నేను తెప్పిస్తా. ఇక్కడ నుంచి నీకు కూడా ఇస్తా, చూసుకుందాం, ఓకే? ఉంటా మరి. చూశారు కదా, చాలా క్లారిటీగా, సుస్పష్టంగా, క్రిస్టల్ క్లియర్ గా కుర్రోడు చెప్పాడు. ఏమని జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారని. కానీ మీడియా ముందుకు వెళ్ళి ఆవిడేదో వీరవనితలాగా వాళ్ళ భార్య, వాళ్ళ హస్బెండ్ ఏంటో నిజంగానే తండ్రిలో హీరో ఆయనే అని ఫీల్ అయిపోయి మేమే సాధించుకున్నాం, మేమే చేసామని చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పుకోండి, పోయేది ఏం లేదు. సింహం జూల్లోంచి ఒక వెంట్రుక రాలితే సింహానికి ఏమైనా లాస్ అవుతుందా? ఉండదు కదా. అలా జగన్మోహన్ రెడ్డి దగ్గర సహాయం పొందిన వాళ్ళు ఎంతో మంది ఇలా డోకా ఇచ్చి వెళ్ళిపోయారు. ఏమైనా ఫీల్ అయ్యావా? ఫీల్ కాల. సో ఇప్పుడు కూడా ఫీల్ కాం. కానీ దానిపైన అసత్య ప్రచారాలు చేసి అది చెయ్యలేదంటే మాత్రం చెప్పు తెగేదాకా ఊర్లు తిప్పించి కొడతాం అంటూ వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ మొత్తం చెప్తూ ఉన్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇంత ముందులా లేవు పరిస్థితులు. ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది. మొన్న ఎవడో జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీ చింపితే చెప్పు తీసుకొని పెచ్చ కొట్టుడు కొట్టారు. అర్థమైంది కదా ఎలా ఉందో. నిన్నెవడో ముద్రగడ ఇంటికి వెళ్తే కుక్కను కొట్టినట్టు కొట్టి రోడ్డు మీద కూర్చోబెట్టారు. చూశారు కదా. ఇక పైన వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కామ్గా ఉంటారని మాత్రం మీరు అనుకోకండి. ఎదురు తిరుగుతారు, ఫైట్ చేస్తారు అని చెప్తూ ఉన్నారు. దీనిపైన మీ ఒపీనియన్ అంటే నిజమేనా? నిజమే అయితే ఎస్ అని కామెంట్ రూపంలో తెలియచేయండి, లేదు అంటే నో అని తెలియచేయండి. నాకు తెలిసి ఒక్కటి కూడా నో రాదని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.